వర్షాలపై వాతావరణ శాఖ మరొక బిగ్ అప్డేట్ ఇస్తోంది. రాబోయే 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తోంది. తెలంగాణలోని సగం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ చెప్తోంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడబోతున్నాయంటూ కూడా చెప్తోంది. ఒక్కసారి రెగ్యులర్గా రేపటి నుంచి ఈ రోజు నుంచి ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు భారీ వర్షాలు ఉంటాయి, ఎప్పుడెప్పుడు సాధారణ వర్షపాతం నమోదవుతుంది అనే డీటెయిల్స్ నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు అక్కడక్కడ కొంత భారీగా పడుతున్నప్పటికీ ఓవరాల్గా చాలా క్లౌడీగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూస్గా కొద్దిపాటి వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఐఎండీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 25th నుంచి భారీ వర్షాలు ఉంటాయంటూ ముందే హెచ్చరించింది వాతావరణ శాఖ. అంటే ఈరోజు నుంచి ఈరోజు చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పింది. ఈరోజు రాత్రికి మరింత పెద్ద వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అంటూ చెప్తుంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటివరకు ఎండల కారణంగా నమోదవుతున్నటువంటి ఈ టెంపరేచర్స్ కూడా 2 to 5 degrees వరకు డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే సడన్ డ్రాప్ ఇక్కడ టెంపరేచర్స్లో మనకు కనిపిస్తుంది. రేపు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురియవచ్చు అంటున్నారు. అలాగే ఈదురుగాళ్ళు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ఎల్లుండి 27వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అంటే సగం తెలంగాణలో భారీ వర్షాలు నమోదు అవబోతున్నాయి అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకి రెయిన్ అలర్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతాల్లో కొంత భారీ వర్షాలు పడడానికి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. 28వ తారీఖు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయంటే చెప్తున్నారు. ఈ ఏరియాల్లో 28వ తారీఖు అలాగే 29వ తారీఖు కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ రెయిన్స్ ఉండబోతున్నాయి. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవడానికి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కొంత తక్కువ, చాలా చిన్న వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే 29కి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఈదురుగాల్లో కూడా కొంత పెరిగే అవకాశం ఉందని కనిపిస్తోంది ఈ ప్రాంతాల్లో. ఇలా వరుసగా చెప్తూనే ప్రధానంగా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అలర్ట్స్ని జారీ చేస్తున్నారు. ఈ ఈదురుగాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో చెట్లు లేదంటే కొంత వీక్గా ఉండేటువంటి భవనాలు కూలిపోయే అవకాశం ఉంది అని ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఐఎండీ. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మీ ఏరియాల్లో కనుక ఈ రెగ్యులర్గా నీరు చేరడం, వర్షపు నీరు మీ ప్రాంతాలను ముంచేసే ప్రమాదం కనుక ఉన్నట్లయితే యూ షుడ్ బి కేర్ఫుల్ ఫర్ నెక్స్ట్ 1 week. ఈ 1 week తర్వాత కూడా పరిస్థితి మారదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా వర్షాల ప్రభావం కొంత భారీగా ఉండబోతోంది. అలాగే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే ట్రాఫిక్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు అధికారులు. అంటే సిగ్నల్స్ కారణంగా ఈ అధిక వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో మొన్న లాస్ట్ సండే మనం చూసాం. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెడితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రోడ్ అంతా కూడా 1 way చేసేసారు. ఆ డబుల్ రోడ్ని కూడా 1 way చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈవెన్ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మరోవైపు సికింద్రాబాద్ రోడ్ ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎల్వి ప్రసాద్ నుంచి సికింద్రాబాద్ ఈ రోడ్లన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు సడలింపులు చేస్తున్నట్లు కనపడుతుంది. అంటే చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హారబుల్ థింగ్. హైదరాబాద్లో సహజంగా సమ్మర్ టైంలో రోడ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేస్తారు. రెయినీ సీజన్కి రోడ్స్ ఫ్రీగా ఉంచడానికి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, ఇలాంటి వాటికి లేదంటే
చెట్లను కొట్టేయడం, వైర్స్కి అడ్డంగా ఉన్నవన్నీ తొలగించడం, పవర్ సప్లైకి ఇలాంటివి చేస్తారు. కానీ ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎల్వి ప్రసాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రోడ్లోనే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఈవెన్ పంజాగుట్ట ప్రాంతంలో కానీ రోడ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. రోడ్డు మధ్యలో పైప్ లైన్స్ మరి ఏం చేస్తున్నారనేది ఎవరికి అంతుపట్టిన విషయం. మరి రోడ్డు మధ్యలో మొత్తం బ్యారికేడ్లు పెట్టేసి రోడ్డు మధ్య సగం రోడ్డుని ఆక్యుపై చేసేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో. సో ఇలాంటి విషయాల్లో అధికారులు కొంచెం త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుంది. ఓవైపు వర్షం, వరద నీరు నిలిచిపోవడం కొన్ని ప్రాంతాల్లో, దానికి తోడు మళ్ళీ రోడ్ వర్క్స్ అంటే ఖచ్చితంగా సమస్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ ఏరియాల్లో వర్షపాతం ఎలా నమోదవుతుంది అనే దానికి సంబంధించి మాతో మీ అప్డేట్స్ షేర్ చేసుకోవచ్చు. అండ్ మీ ఏరియాల్లో ఒకవేళ అసలు వర్షపాతం లేకపోయినా మాకు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. ఈసారి ఎల్నినో కండిషన్ని దాటుకొని కూడా మొత్తం తెలంగాణ అలాగే ఇండియాలో కూడా చాలా ప్రాంతాల్లో, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ లాంటి చోట్ల విపరీతమైనటువంటి వేడి గాలులతో అల్లాడిపోతున్నారు. ఎప్పుడు చూడని టెంపరేచర్స్ అక్కడ నమోదవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ఎల్నినో. సో మన భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు వర్షాలు పడవేమో అన్న భయం మొదట్లో వ్యక్తం చేసినప్పటికీ తర్వాత వాతావరణంలో జరిగిన మార్పులు అనాలో, దేవుడు దయ అనాలో మన రైతుల మీద మొత్తం మీద ఈసారి మన దేశంలో వర్షాలు బాగానే పడతాయి అని చెప్తున్నారు. కొద్దిగా స్లైట్ చేంజ్ ఉండొచ్చు రెగ్యులర్గా పడేటువంటి వర్షపాతంతో పోలిస్తే, కానీ కనీసం త్రాగడానికి పంటలకి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి సమస్య ఉన్నా కానీ అని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తుంది. కానీ ఏ క్షణంలో అయినా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. సో రైతులు కూడా ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రాంతాల్లో ఈ పాటికే మొదలు పెట్టాలి వర్క్, పొలాల్లో పనులు మొదలు పెట్టాల్సిన వాళ్ళు కొంత లేట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కోస్తా ప్రాంతం మీద కొంత వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెబుతుంది.